ఇక్కడ మనము మేషరాశిని తీసుకున్నప్పుడు ఆదాయాలు ముఖ్యంగా మనం చూసుకుంటాం. ఆదాయాలనేటటువంటివి చాలా అధికంగా పెరగడానికి అవకాశాలున్నాయి. అలాగే ఇది ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. మరి ఏలినాటి శని 7.5 సంవత్సరాల పాటు వీరందరికీ కూడా మేషరాశి వారికి 7½ ఇయర్స్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందండి మేషరాశి వాళ్ళకందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నా, మరి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి బంధువులు, మిత్రులు వీళ్ళందరూ కూడా ఒక చోటకి రావడం అనేటటువంటిది జరుగుతాయి. వీళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళందరికీ కూడా ఆదరణ చూపిస్తారు. బ్రహ్మాండమైనటువంటి పేరు తెచ్చుకుంటారు. అయితే మరి శని డ్యూటీ శని చేయాలి కదా! ఏలినాటి శని అంటే ఏంటి? మీ గర్వాన్ని తీసేయాలి. మీ యొక్క సంపదని అది ఎప్పుడు పోతుందండి? డబ్బు. డబ్బు మీద కొడితే ఎకనామిక్ రూట్స్ మీద కొడతారు రాజకీయ నాయకులు. ఇప్పుడు సీఎంలు వాళ్ళు ఏం చేస్తారు పీఎంలు? ఎవరైతే పార్టీలో కొంచెం అటు ఇటు చేస్తున్నారనుకోండి ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని ఒక తొక్కు తొక్కుతారు వాళ్ళ బిజినెస్‌ల మీద. టైట్ అయిపోతారు. ఆ విధంగా శనీశ్వరుడు కూడా ఏం చేస్తాడండి? మీ ఆరోగ్యం మీదకొస్తాడు. లేదా మీ ఎకనామిక్ డబ్బు మీదకొస్తాడు. ఏవండి నాకు మా పెళ్ళామంటే చాలా ఇష్టమండి. మా భార్య అంటే, నా లవర్స్ అంటే నాకిష్టమండి. లేకపోతే నా పిల్లలంటే చాలా ఇష్టమండి అంటారు. ఇష్టమైన వ్యక్తుల మీదకొస్తాడు వాళ్ళ ఆరోగ్యం మీదకి. అప్పుడేమవుతుందండి? అప్పుడు వింటామనమాట మనం మాట. కాబట్టి ఏలినాటి శని సమయంలో మనం మన ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ విధంగా అయినా సరే అపనింద, క్యారెక్టర్ అసాసినేషన్ జరగడానికి అవకాశాలుంటాయి. కాబట్టి మీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా మీ పూర్వజన్మ కర్మ వలన ఏమవుతుందండి? కొన్ని నీలాప నిందలు మీరు పడాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి టైంలో మీరు ఏవండి మనకెందుకండి రిస్కులు? మనం ఏదో 4 వీడియోలు చెప్పేసుకొని బతికేద్దామండి. ఫైటింగ్ ఎందుకండి? స్కూల్లో పాఠాలు చెప్పుకుంటే పోద్ది. ఎందుకండి గురువుగారు అందరితో గొడవలు అంటారు. నో! ఫైటింగ్ కెపాసిటీ నీకు నీ టీచర్ చిన్నప్పుడు నేర్పాడు. ప్రతి టీచరు కూడా నువ్వు సంఘంలో జరిగేటటువంటి అన్యాయాన్ని ఎదిరించాలి నువ్వు. నీ జీవితంలో నీ మీద లేని నిందొస్తే ఎళ్ళిపోయి సూసైడ్‌లు చేసేసుకోవడం కాదు. అవి టెంప్ట్ చేస్తా ఉంటాయి గ్రహాలు. కమాన్, కమాన్, కమాన్ అని. నో! యూ హావ్ టు ఫైట్ దట్స్ ఆల్. సూసైడ్ చేసుకోవడం కాదు. నీ మీద వచ్చినటువంటి నిందని మాపేయాలి. అది ఏలినాటి శని నేర్పిస్తాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే ఎదిరించాడు శనీశ్వరుడు. ఆయన కబ్జాలోకెళ్లారు మీరిప్పుడు. అంతేగాని పిరికాళ్ళలా ఉంటే మిమ్మల్ని ఉంచడనమాట ఏలినాటి శనిలో. సో, తప్పకుండా మీరు విజయాల మీద విజయాలు సాధిస్తారు. పని లేదండి నాకు, ఏలినాటి శని, డ్యూటీ లేదండి నాకు, ఉద్యోగంలో అప్పుల బాధ ఉందండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆ క్రిటికల్ పీరియడ్ దాటిపోయిన తర్వాత మీకు పనులొస్తాయి. అప్పుడు మరి బాధపడరే. ఈ లోపల 100 మందికి ఫోన్లు చేసి జ్యోతిష్కులకి, మాకు ఉద్యోగం లేదండి, మాకు పని లేదండి, ఆర్థిక ఇబ్బందులండి. ప్రతి ఒక్కడికి ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి మాత్రం ఆర్థిక ఇబ్బందులన్నీ ఎగిరిపోతాయి. ప్రొవైడెడ్ మంచి పనులు చేయి. సాధువులకి, సత్పురుషులకి అందరికీ దాన ధర్మాలు చెయ్యి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా మనకి బ్రహ్మాండంగా ఉంది. మీకు ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెప్పేటటువంటి ఫలితాలు. కాబట్టి ఎవరికైతే గోచారంలో ఉన్నారో మనము కోట్లాది మంది మా కామన్ ప్లాట్‌ఫార్మ్ మీద చెప్తున్నాం. కాబట్టి అటువంటి వాళ్ళకి కొన్ని రాశి ఫలితాలు జరుగుతాయి, కొన్ని రావు. ఎవరికైతే మీరు వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలా. వ్యక్తిగత జాతకాన్ని చూడాలంటే మనము నాన్ కమర్షియల్ బేసిస్‌తో ఎవరికైతే సందేహాలున్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా తీర్చడానికి మన ఛానల్ రెడీగా ఉంది. అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా చక్కగా చెప్పడానికి. కాబట్టి ఈ ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఏం జరుగుతుందండి అనంటే, ఈ మేషరాశి వారికి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. పనులు లేట్‌గా అవుతున్నాయి. రేపు మొదలెడదామనే పనికి ఏదో ఒక అవరోధం వేరే వాళ్ళు రావడం బంధువులు. ఆ! ఏ విధంగా పనులన్నీ కూడా డిలే అవ్వడం అనేటటువంటివి జరుగుతున్నాయి. ఇకపోతే రాహు లాభస్థితిలో ఉండి మీకు వ్యాపారాల్లో లాభాల మీద లాభాలు తీస్తున్నాడు చక్కగా. అలాగే ఈ యొక్క ఫ్యాన్సీ స్టోర్సు, విత్తనాల వ్యాపారము, ఆయిల్, ఫ్యాట్స్ వ్యాపారము, సాల్ట్స్ బిజినెస్సు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇయన్నీ ఉన్నప్పటికీ కూడా ఖర్చు అధికంగా ఉండడం వల్ల గురుగ్రహం మనకి అర్ధాష్టమ గురుడు వచ్చిన తర్వాత మీకు ఉద్యోగాల్లో ట్రాన్స్‌ఫర్స్ అనేటటువంటివి, స్థానచలనం అనేటటువంటిది రావడానికి అవకాశాలుంటాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య ఎవరి మధ్య అయితే ఎమికబిలిటీ ఉండదు. కొంచెం వితండవాదాలు చేసుకుంటారు. ఎందువల్లంటే ఏలినాటి శని. ఆ శని ఎంటర్ అయిపోతాడు బాడీలోకి. అప్పుడేమవుతుంది ఆడ్‌గా ఆన్సర్‌లు ఇవ్వడము, ఆడ్‌గా బిహేవ్ చేయడము ఇలాంటివి ఉంటాయి.
జిమ్ తాత అన్నట్టు వాళ్ళంతా కూడా భార్యలంతా కూడా భర్తల యొక్క దిమాక్కులు ఖరాబ్ చేసేయడానికి అవకాశాలుంటాయి. కాబట్టి బీ కేర్‌ఫుల్ విత్ యువర్ వైవ్స్. అదెప్పుడొస్తుంది వాళ్ళని చూసి భయపడక్కర్లా. నీ క్యారెక్టర్ కరెక్ట్‌గా ఉంచుకుంటే సరిపోతుంది. అండ్ నౌ ఈ యొక్క ఏలినాటి శని వారికందరికీ కూడా మేషరాశి వారికి ఇప్పుడు మనకి ఏలినాటి శని ప్రభావం వల్ల మనము ఈ యొక్క పరిహార మార్గాలు చూసుకోవాలి. ఈ పరిహారాలు ఏమిటండి అంటే, మనము ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్నిచ్చి, పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. లేదా మహాకాళి యొక్క మహామంత్రాన్ని, అనుష్ఠానాన్ని మీ ఇంట్లో జపించుకోవడం, చేసుకోవడం ద్వారా మీరు ఈ యొక్క శని ప్రభావం నుంచి బయటకొస్తారు. అలాగే ఈ 2026 సంవత్సరంలో దేవతా వృక్షాలైనటువంటి ఒక రావి చెట్టును పట్టుకోండి. ఆ రావి చెట్టును పూజ చేసుకోండి. ఆ రావి చెట్టు చుట్టూ ఓం శనైశ్చరాయ నమః అంటూ ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. అలాగే అర్ధాష్టమ గురుడు కాబట్టి మే 14 దాటిన తర్వాత మేడి చెట్టుని చూసుకోండి. అత్తి చెట్టు అంటాం మనము. దత్తాత్రేయుల వారి గుళ్ళో, సాయిబాబా గుళ్ళో అన్ని చోట్ల ఉంటాయి. ఆ చెట్లని చక్కగా మీ ఇంట్లో కూడా వేసుకోవచ్చు మీరు. వేసుకొని చక్కగా ప్రదక్షిణాలు చేసిన తర్వాత మీరు ఏ కోరికైతే అనుకున్నారో ఆ కోరికంతా తీరిపోయిన తర్వాత ఆ చెట్టుని తీసుకెళ్ళి బయట మెయిన్ రోడ్ మీద ఎక్కడో వేసి దానికి నీళ్లు పోసి పెంచండి. ఈ విధంగా ఈ యొక్క రోజు గుళ్ళకెళ్తే ఆ గుళ్ళో అంతా ఏముంటాయండి గుళ్ళలో? ప్రతి ఒక్కడు ఎవడైనా దేవుడి మీద భక్తితో వెళ్తాడా? ఎక్కడో 0.0001% ఎళ్తారు. మిగతా వాళ్ళంతా నాకు పెళ్లి కాలేదు, మా అబ్బాయికి పెళ్లి కాలేదు, నాకు ఆస్తులు కావాలా, నాకు ఇది కావాలా అని ఇవన్నీ ఏడుపులు, పెడబొబ్బలు కాబట్టి గుళ్ళల్లో నెగెటివ్ వైబ్రేషన్ తిరుగుతా ఉంటది. కాబట్టి ఇవన్నీ కూడా నీకు అటాక్ అవ్వడానికి అవకాశాలుంటాయి కాబట్టి బెటర్ నీ యొక్క చెట్టుని నీ ఇంట్లో వేసుకొని చక్కగా దాని ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా మీకు ఓం దత్తాత్రేయాయ నమః అంటూ చేసుకోవడం, గురుచరిత్ర పారాయణ చేసుకోవడం, ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఈ మేషరాశి వారికి అద్భుతంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండబోతుంది. శుభమస్తు.